హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. ఎట్లున్నారు నా మనలందరూ? మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు దోస్తులు. నిజంగా ఈ మధ్య మనం పెట్టిన వీడియోస్ అయితే ప్రతి వీడియో కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ మీ నుంచి వస్తుంది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. నిజంగా ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం దోస్తులు. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న గంట సింబల్ వస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది. దోస్తులు, మనం చేసే ప్రతి వీడియో కూడా ఎవరిని ఉద్దేశించి కాదులా, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే. అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే. అంటే కొన్ని కొన్ని ఫ్యామిలీలల్లా ఇట్లాంటి పరిస్థితులు ఉంటున్నాయి, అలాంటి పరిస్థితులు ఉంటాయి అని కేవలం మనలకు చూపిద్దామని ఎంటర్టైన్మెంట్ కోసమే చేస్తున్నాం దోస్తులు. ప్లీజ్ తప్పుగా ఎవరు అర్థం చేసుకోకూడదు. ఇంకా నిన్న మొన్న పెట్టే వీడియోస్ అయితే మస్తు సపోర్ట్ వచ్చింది. ప్రతి వీడియో కూడా మంచిగా లైకులు కొడుతున్నారు, మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు. ఇక మీ అభిప్రాయం ఏమైనా ఉంటే ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది, మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయచ్చు. అట్లనే హ్యాపీ బర్త్డే విషెస్ కూడా చెప్పమని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వీడియోలో చెప్పాలంటే వీలు అవ్వట్లేదు, అయినా టైం లెంత్ అవుతుందని చెప్పలేకపోతున్నాం దోస్తులు. ఒక్కరిది చెప్తే ఇంకా 10 మంది కింద కామెంట్ చేస్తున్నారు. ఇక 10 మంది చెప్పాలంటే లెంత్ వీడియో అవుతుంది కాబట్టి ఇక కొంచెం స్కిప్ చేస్తున్నాము. అట్లనే కింద కామెంట్ బాక్స్ లో తెలియజేస్తారు కదా మీరు, అప్పుడు మేము మా టీం అందరి తరపు నుంచి హ్యాపీ బర్త్డే విషయాలు చెప్తున్నాం కదా. ఇక దానికి సంతోషించడు దోస్తులు. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. సరిత, ఎక్కడ పోయి వస్తున్నవే పొల్లా? ఇన్ని దినాల సంది కనిపించలేదు మీ ఇంటి కాడ. ఏ ఊరికి పోయినావు? నేను ఇంకేడికి పోతావా? మా అమ్మగారింటికి కాకుంటే ఎవడి గతుండే నాకు, నా అమ్మగారు తప్ప. అయ్యో, ఏమైందే పొల్ల గట్ల మాట్లాడుతున్నావు? ఏదో కోపం మీదనే ఉన్నట్టు. ఏమైందే? ఎవరి మీద నీ కోపము? ఆగో, మీ అత్త ఉన్నది కదా, మీ అత్తని అడగరాదు ఏమైందో. ఏ అత్తైనా మామైనా నా దిక్కు సమాధానం ఇయ్యనయ్యారు. అలా కొడుకు దిక్కే మాట్లాడతారమ్మా. ఎవరు సుఖమైన అత్తయ్యి, నా బాధ ఏందో నేను వాడాలి. అరే ఏమైందే? మొన్న మీ అమ్మోళ్ళింటికి పోతాం మంచిగానే ఉన్నావు, నాకు అది ఇది చెప్పినవు. అత్తమ్మ అమ్మోళ్ళింటికి పోతున్నా, అమ్మ దావకన చూపిస్తానది. ఇక దావకన చూపించుకున్నాక 2 రోజులు అయినాక వస్తా అని చెప్పిపోతివి. ఇంకేమైంది మరి నీకు? నిమ్మలంగానే ఒప్పుకున్నా కదా. మీకేంది, మీరందరూ నిమ్మలంగానే ఉంటారు. నువ్వు నీ కొడుకు మంచిగా ఆఖరి పిక్కలు లేకుండా మంచిగా ఉంటారు. ఆగమయ్యేది నేనే కదా. అరే ఏమైంది? ఇప్పుడు నేనేమన్నా అంటినా? ఏమన్నా అయినాదే? జర బయటికి చెప్పరాదు. కసు బుస్సు అనుకుంటూ వస్తూనే ఉన్నావు. ఇప్పుడు రాకటనే చూడే బక్కమ్మ, నేనేమన్నా అన్ననా? సప్పు దాంట్లో గడ్డ నిలబడ్డా. నువ్వే వల్కరిస్తే ఎవరు రాని చూసేసరికి నా కూడలే ఏమైందని చెప్తున్నదా చూడు. కయ్య కంపలేక ముట్టుకుంటుంది. ఏమో పెంటక్క, పొల్ల బాధల పొల్లకే ఉన్నాయి. ఎవరికి చెప్పుకోకుండా కక్కులేక మింగలేకుండా ఉన్నట్టుంది. ఈ గందికే మస్తు బాధపడుతుంది పెంటక్క. ఏమైందో జర నిమ్మలంగా అడితే చెప్తా తీయరాదు. జరువుకొని అడుగుతా గాని. ఆగో, నువ్వు గట్ల నన్ను అర్థం చేసుకుని ఒక తీరుంది గాని నన్ను ఎవరు అయ్యో అనేటల్లు లేరక్క. జర తప్పో గొప్ప జర నేను చెప్తా. ఎవరు తప్పైతారను 2 చెంప దెబ్బలు కొట్టక్క పడతా గాని. ఆ చెప్పు చెల్లె, ఏమైందో? మీ అత్తకి ఇట్లా గిన్నె నిలబడ్డది కదా, ఇంటది మా ఇద్దరికి చెప్పు ఏమైందో కథ. ఇక చూడక్క, నువ్వు ఎట్లా చెప్పినా నా మాట ఇంటవు గాని. ఇగో నేను అమ్మగారింటికి పోయి ఇయ్యాలకి 5 రోజులు అవుతుందక్క. 5 రోజుల సంది మరి నాకు మొగలు లేడు, అత్తలేడు, ఎవ్వరు లేరా చెప్పు. ఇక నా అత్త కంటే నేను పోత చెప్పుకుంటూనే పోయినా. నా మొగనికి ఒక్క మాట చెప్పలేదు. నేను కోపం మీద పంచాయతీ పెట్టుకొని పోయినా. మరి ఫోన్ చేయాలి, ఎక్కడ పోయినవే ఏం కథ అని ఫోన్ చేసుడు లేదు. ఏడున్నవే, బతికినవా సచ్చినవా అని ఇట్లా ఎవరు నడుచుకుందామని లేదు. మరి నాకు మొగడు ఉండనుకోవాలా లేడనుకోవాలా చెప్పక్క నువ్వే. అవును చెల్లె, నువ్వు చెప్పింది చూస్తుంటే నీ మొగంది చాలా తప్పే. ఎట్లాను మరి? 1 రోజు కాలేదు, 2 రోజులు కాలేదు, నువ్వు పోయి వారం రోజులు అవుతుంది ఇంకా వస్తలేదు నా పిల్లము. 5-6 దినాలు అవుతుంది. మరి ఎక్కడ పోయిందో ఏం కథనో అని ఫోన్ చేసి నడుచుకోడా అమ్మా. మరి నీ ఫోన్ ఆన్లోనే ఉందా లేకుంటే స్విచ్ ఆఫ్ పెట్టుకున్నావా? నేను నా ఫోన్ ని స్విచ్ ఆఫ్ ఎందుకు తలగ పెట్టుకుంటాక? ఆన్లోనే ఉంది. ఆళ్ళు ఇల్లు మా వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటా. మా అమ్మ కన్న బాధలు పడి నన్ను పిల్లలైతే లేరు అంటే అవకాశం చుట్టూ తిప్పి అగో దేవుళ్ళ కాడ ఆడ ఈడ చెట్టు పోస్తారంటే ఆడికి ఈడికి తిప్పి తీసుకొస్తే నీ మొగడు చక్కగలేంది. నువ్వేం చేస్తావమ్మా? మొగడు పిల్లం ఇద్దరు వస్తేనే ఏదైనా కథ అవుతుంది, లేకపోతే ఏది కాని పని అని చెప్పారు. ఇక నేను మూసుకొని రాక నా మొగడేమో నా మీద చింతనే ఉండదు. ఏదో చేసుకున్నామా, అందరు నలుగురుల ముందు తాళి కట్టినమా లేదా, అది ఒకటే ఉంది. కానీ ఇది నా పిల్లమో, నాకు పిల్లలైతే లేరు. ఎట్లా ఏం కథ? దీన్ని ఎక్కడెక్కడ తిప్పాలి, దావకాలకు చూపిద్దునా లేదా అని ఇంత చింతనన్న తల్లికుందా కొడుకుందా చెప్పక్క నువ్వే. అవునా పెంటక్క, ఇక పోరికి పెళ్ళై గిన్నె ఏళ్ళైతుంది. నిజంగా నా కోడలికి పిల్లలైతే లేరని దావకాల చుట్టన్న దేవుళ్ళ చుట్టన్న తిరగవా పెంటమ్మ? నీ అవ్వ నీ కొడుకుకైతే గింత అకరి పికర ఏం లేదమ్మా. ఓ అమ్మో, నేను చెప్తే ఇనేటోడా నా చెల్లి నా కొడుకు? ఆడేమో చిన్న పిల్లగాడ అని ఒకరు చెప్తే నేర్చుకుంటందుకు. ఆన్ సంసారం మీద ఆన్ పెండ్ల మీద అని పికర్ ఉండాలి. అయ్యో, నా తోటలకు అందరికి పిల్లలు అవుతారు, నాకు ఎందుకైతే లేడానికి ఇంత చింత లేదు. మరి ఆన్కి లేని నేనేం చేస్తే చెప్పు చెల్లె. ఇక వటమ్మ 10 రూపాయలు తీసుకోవమ్మ దావకాలకు. నీ కూడలంటేనేమో గట్లా ధైర్యం చేసి ఇంటిని కలిసి తీసుకోవతా. మరి నాకే చింత లేదమ్మా నీకెందుకు అని అంటాడు. ఇక నేను ఏం చెప్పాలి చెల్లి అంటే సమాధానం చెప్పు. ఆగో, మీ అత్త చెప్పినట్టు చూస్తుంటే మీ అత్తది ఏం తప్పలేదు బిడ్డ. నీ మొగదే 100కు 100% తప్పుంది. ఇక గాయని నువ్వు కంట్రోల్లో పెట్టాలి.
ఏం కంట్రోల్లో పెట్టాలవ్వా? ఆడు పెడితే కంట్రోల్లో ఉండేది మనిషి కాదు, కంట్రోల్ తప్పే మనిషి. ఆవు పెంటక్క, నీ కొడుకు ఇంట్లోనే ఉన్నాడా? ఏది బయటికి రమ్మను, నేను 2 3 మాటలు చెప్తా ఆయనకు. ఇంట్లేడుండి చెల్లె, ఎక్కడ పోయిండో ఏం కథనో. పొద్దుగల 9 గంటలకు పోయినట్టుండు, ఇంకా రాలేదు, ఆడ పత్తలేడు. మొన్న 25,000 పెట్టి పెద్ద ఫోన్ కొన్నాడంట. ఇక ఆగుతలేడు, ఏమైనా ఫోన్లనే మూతి పెడుతుండు, ఎవడోడితోనో ఫోన్లు మాట్లాడుతుండు. మరి ఆ ఫోన్లు పొక్కలు ఎవడు చేస్తుండో పనికి మాలినోడు. ఇంక పని పాట ఏ శాతం అయితే ఎక్కడా పోతలేడు. పూలా ముందుకి గిన్ని ఫోన్లు వస్తాయి అంటే నాకే చిత్రం అనిపిస్తుంది చెల్లె. గన్ని వేల ఫోను అవసరమారా, ఎందుకు కొన్నవానంటే నీకెందుకే, నా ఇష్టము అని అంటుండు. ఇక ఏడుంది చెప్పు చెల్లె? నువ్వు కొడుకు వేడా, నేను తల్లి వేడా? అందుకే మూసుకొని ఉంటున్నా చెల్లె. ఆడెక్కడ నన్ను పోని ఏమన్నగా నేను సప్పుడు సరి చేస్తలేను. అవ్వా అవ్వా అవ్వా, 25,000 పెట్టి ఫోన్ కొనాడంట. ఓ అమ్మో, అవే 25,000 పెడితే ఆ 3 4 సార్లు దావకన పోతుంటాం కదా. ఎప్పుడు దావకన తీసుకుంటే నా దగ్గర పైసలు లేవు, పైసలు లేవు. నీ రోగం పాడు కాదు. ఈ రోగిష్టిని ఎందుకు చేసుకున్నానో తలగవాడని నన్ను మస్తు మాటలు తిట్టి పాడు చేస్తాడక్క. మరి ఇక ఫోన్లకు 25,000 పెట్టానుకో, ఆయనకి పైసలు ఏడికేం తేవచ్చు, ఎక్కడికేం రావచ్చు చెప్పు? పెండ్లం పిల్లల మీద చింత లేదు కానీ ఫోన్లు పొక్కల మీద ఉన్నాయి. ఆ ఫోన్లు పాడు కానీ ఎప్పుడు చెవుకాడ పెట్టుకొని గుయ్యా గుయ్యా మాట్లాడుతూనే ఉంటాడు. మరి ఎవడో ఆడిదా మొగోడా నాకు ఎక్కడ అర్థమైతలేదు అక్క. ఇక అవన్నీ బయట పెడితే పెళ్ళమేందమ్మ మొగని బదలాన్ని చేస్తుందని అట్లా నన్ను నన్ను తూ అంటట్టెవరు, నా మీద దాని తట్టెవరు అక్క. అందుకే మోసుకొని ఉంటున్నా. అవునమ్మా నిజంగా. ఇక ఇప్పుడు నాకు ఎంత కోపం వస్తుంది నీ మొగన్ మీద అంటే. ఇయ్య అమ్మ, ఒక పెద్ద బండరాయి తీసి నెత్తిరెత్తే బుదైతే పోరగానికి వారయ్యా. పాపం పాపం, పోరేమో గిన్ని బాధలు పడుతుంటే పోరగానికి ఇంత చింత లేనట్టుంది. మరి ఆయనకి చింత లేనప్పుడు నువ్వు ఇట్లా మూసుకొని ఉండరా? అదే ఏమైతుంది? ఆడట్లనే ఉంటాడు, నువ్వు ఇట్లనే ఉండు, ఏమైపోయేది ఉంది? అట్లనే ఏడుకోడికి కూలికో పైసలు వస్తాయి కదా నీ తిండికి నీ బట్టకు. నీ అంత నువ్వు ఉంచుకో, ఆయన దగ్గర చేజాపకు, ఒక్క రూపాయి అడగకు. నేను ఎన్నిసార్లు గట్టినే అనుకున్నాక, ఇక అనుకుంటాం కానీ ఏందన్నా బయటికి పోయినప్పుడు అయ్యో పిల్ల పెళ్ళయి 4 సంవత్సరాలకి ఎక్కువ అవుతుంది, ఇంకా పిల్లలు అయితే లేరని అలా ఒకరు ఒక్కొక్క మాట అంటే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పక్క. నా భోగానికి చింతలేంది, నేను ఇట్లా మూసుకొని ఉంటే గట్టినే అయిపోతుంది, పెద్ద గొడ్డు రాళ్ళని అయిపోతాని గదే బాధ ఉందక్క. ఏం చేయాలి తోని? ఆగో చూడు చెల్లె, ఈ బాధ పాడుగాను. అక్కడ అన్ని తిడుతున్నా కొడుకున్నాయి, ఇక్కడ కోడల్ని తిడుతున్నా, నాకు ఎక్కడ అర్థమైతే లేదు. అక్కడ ఆ కథ ఉంది, ఇక్కడ ఈ భాగవతం ఉంది. ఏం చేయాలి చెల్లె? నన్ను తల్లి తీరని చూడడాడు. నాకు అసలు చెప్పిన దానికి అడిగిన దానికి సమాధానమే ఇయ్యడు. మరి నేను ఎంత అని అడగాలి, ఏమని చెప్పాలి చెల్లె? అవ్వ ఆనికి లేని నాకెందుకు, నేను మూసుకొని ఉంటే ఆగో ఈ పోరు ఇజ్జత్ పోతుందేమో, నా ఇజ్జత్ పోతుందేమో. అవునమ్మ, పెంటమ్మ కొడుకు ఇంకా పిల్లలు అయితే లేరని నన్ను ఇట్లా 10 మాటలు అంటారు చెల్లె, 10 రకాలుగా అనుకుంటారు. ఏం చేయాలి? ఏడిపోయినా నా ఇజ్జత్ పోతుందని ఈ మధ్యలో ఏదైనా దావత్కోదామన్నా నా మనసు ఒక్కలే చెల్లె. నువ్వు ఎట్లా చెప్తా తింటావు కానీ. సంధ్య, ఓయమ్మో ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఇప్పుడు లేపినావు కదా, ఏమైంది? నా నెంబర్ని చూస్తే నీకు లేపబుద్ధి అయితలేదా? అరే అట్లేం లేదు కానీ ఇంతసేపు మా ఆయన ఇంట్లోనే ఉండే, అందుకే లేవట్టాలంటే చాలా భయమైంది. ఫోను సైలెంట్ లో పెట్టినా కాబట్టి బతికిపోయినా, లేకుంటే బండారం బయట పడుతుండే. కాదు, నువ్వు నేను ఫోన్ చేసినప్పుడే లేవట్టాలి, లేకుంటే ఫోన్ చేయొద్దు అని నీకు చెప్పిన కదా. మొన్ననే చెప్పిన కొద్ది నా మాటని నువ్వు నీ ఇష్టం ఉన్నట్టు చేస్తే ఎట్లు లెక్క అన్నట్టు. నాకు తెలియదయ్యా, నువ్వు గిట్లనే చెప్పిన మాట వినకుంటే నా మొగనికి ఎరుకైతుంది. అప్పుడు నీకు నాకు దూరం ఏర్పడుతుంది. ఇక నీ ఇష్టం. సరే సరే, సారీ సారీ. ఇక ఆడ ఇంట్లుండని నాకేమేరకా? కాదు, నిన్న వేసుకున్న డ్రెస్సు ఏమన్నుందా అసలు? అబ్బాబ్బబ్బా, సూపర్ ఉన్నవు. ఇక నిన్న గుడికి ఎవరెవరో పోయేస్తున్నారు కదా నీ పక్కకు, నాకు సరిగ్గా కండ్లు కనిపించలేదు. ఎవరబ్బాలు? మా ఇంటి పక్కన కవిత వాళ్ళ పిల్లలు అందరం కలిసిపోయినాము. ఇక నేను అనుకుంటూనే ఉన్నా నా డ్రెస్ బాగుందంటాడో బాగాలేదంటాడో అని. ఇక నువ్వు ఆ దూరంలో గుండె మీద కూర్చున్నావు కదా, ఇక నేను కనిపెట్టిన నిన్ను కానీ ఇక సపోర్ట్ చేయలేదు. ఆహా, నన్ను చూసినవా అయితే? మరి చూడంగానే ఫోన్ చేయొద్దా? అమ్మ, వాళ్ళందరి ముందు ఫోన్ చేస్తే ఎంత గలీజ్ ఉంటది. ఆ కవిత ముందే మంచిది కాదు. ఇక సడన్ గా మాటల మాట ఎప్పుడన్నా గొడవ పడ్డామనుకో, ఇక నా మొగనికి చెప్పినా చెప్తుంది అది. అందుకే నేను సైలెంట్ గా వెళ్ళిపోయినా. అవునా? ఏం చేస్తున్నావు మరి? తిన్నవా లేదా? ఏడా ఇంకా తినలేదు, ఇప్పటి వరకు పని అయింది, ఇంకా స్నానం చేసుకొని తినాలి. అబ్బా, స్నానం చేసుకున్నాక తింటావా? ఆహా. అవును, మీ భార్య ఇంటికి వచ్చిందా రాలేదా ఇంకా? ఇంకా రాలేదు. అది వస్తుందో రాదో ఇట్లా నమ్మకం తక్కువ. ఎక్కడ పోయిందో ఏం కథను. అయినా దాని గురించి మన మధ్యలో ఎందుకు గాని, ఏం చేస్తున్నావు చెప్పు? ఏం కూర వండినావు ఈరోజు? నువ్వు వండిన కూర ఒక్క రోజైనా నాకు రుచి చూపియవా చెప్పు? ఈ అవ్వ, ఆనకే రోజు 3 పూటలు పెడితేనే ఉంటావు, నాకు ఒక్క పూట నన్ను బాక్స్ పెట్టవా? పెడతా మస్తు టైం ఉందిలే. ఇప్పుడే బయట పడ్డామనుకో గలీజ్ ఉంటది. జర్ర కొన్ని రోజులు ఓపిక పట్టాలి. నువ్వు బాగా ఉరుకులాట బాగుంది తెలుసా నీకు. ఫోన్ చేద్దాం చెప్పి నా కొద్ది చేస్తూనే ఉన్నావు. ఏమో నాయన, ఎంత కడికి చేస్తావో నాకైతే అర్థమైతలేదు. సారీ సారీ, నేను ఇప్పటి నుంచి చేయనని చెప్పిన కదా. మరి నువ్వు లేట్ చేయకుండా అప్పుడప్పుడు చేస్తూనే ఉండాలి, కొద్దిసేపు మాట్లాడుతూనే ఉండాలి. లేకుంటే నా పానం అంతా నీ మీదనే ఉంటుంది. ఎప్పుడు చేస్తావా అని ఆ ఫోన్ చూసి వెయిట్ చేస్తూనే ఉన్నా. అవును, కొత్త ఫోన్ కొన్నావు కదా, నిజమేనా? నిజంగానే 25,000 పెట్టి కొన్నా, నమ్ముతలేవా ఏంది?
ఇక ఫస్ట్ ఫోటో మన ఇద్దరిదే ఉండాలని ఇంకా ఒక్క ఫోటో ఇట్లా దిగలే తెలుసా. ఇక నా పెళ్ళానికైతే 25,000 ఫోన్ కొన్నా అని ఎరక కావాలి. ఇక రచ్చ రచ్చ పంచాదే పెడుతుంది మా అమ్మతోని. అయినా దాని గురించి నేనేంది భయపడేది, వాళ్ళ అమ్మగారి సొత్తుతోనే ఏమైనా కొన్ననా, నా పైసలు నా ఇష్టం. అబ్బో నిజంగా ఫస్ట్ ఫోటో మన ఇద్దరిదే ఉండాలా? అయితే ఇప్పుడు వస్తుందో ఆ టైం, అప్పటి వరకు ఒక్క ఫోటో ఇట్లా తీయకుండా ఉంటావా నువ్వు ఆ ఫోన్ నుంచి? ఎందుకుండను, నా గురించి తక్కువంచన ఏం వేయకు, అంత సీన్ లేదు. నేను ఏదనుకుంటే అదే చేస్తా, ఇంకా గట్టిగా అనుకుంటే ఇంకా గట్టిగా అవుతుంది. ఆహా, అట్లనా? మరి మీ భార్యకు ఇంకా పిల్లలు అయితే లేరు, మరి ఏమన్నా దావకన కన్నా తీసుకోకపోయినావా? అయితరేమో. ఎన్ని దావకాన్లు తిప్పినా వేస్ట్, దానికి పిల్లలు గారంట. పోని పోని దాని గురించి ఆలోచించి వేస్ట్. అయ్యో వేస్ట్ అంటే ఎట్లా? నీకంటూ పిల్లలు ఉండాలి కదా. అంటే నీకు కూడా పిల్లలు కాలేదు కదా, అంటే నీకు పెళ్ళి అయ్యి సంవత్సరం గిట్లా అయితలేదేమో. సరే సరే, మన ఇద్దరం ట్రై చేద్దామా మరి. అబ్బా మన ఫోన్లు మాట్లాడుకోబట్టే ఒక 10 రోజులకి ఇట్లా అయితే లేదు, అప్పుడే అంత దూరం పోయినావా? అంత సీన్ లేదు, దానికి చాలా టైం ఉందిలే. అంతే అంటవా? సరే సరే ఓయమ్మో ఈ బద్మాష్ బాడక వీడ కూర్చొని యువతితోన ఫోన్ మాట్లాడుతుని అవ్వ. పెళ్ళమేమో ఆడ సవల గోసలు పడుతుంది, మస్తు బాధ పట్టుకుంటా. ఇక దాని బాధ దానుకుంటే ఈడు చూసినవా ఈ సాటుగా కూర్చొని యువతితోనో మాట్లాడుతుండు, యువతో అది సిగ్గి తప్పింది. దానికి అకర్ పికర్ లేకుండా వచ్చిన ఈ బద్మాషంతో మాట్లాడుతుంది శాతగానోడు. హలో. సంధ్య చెప్పు, ఏమైంది, ఆగిపోయినవేంది? ఏం లేదు చెప్పు నువ్వే. మొన్న ఏమైంది తెలుసా, నా చేతి మీద ఎస్ అని రాసుకున్నా, సంధ్య కాబట్టి ఎస్ అని రాసుకుంటే, ఇక నా పెళ్ళం చూసి ఏమైంది ఎన్నడలేంది ఎస్ అని రాసుకున్నావు, నా పేరు సరిత అని రాసుకున్నావా, లేకుంటే ఎందుకు రాసుకున్నావు నాకు అర్థమైతే లేదు అని అన్నది. అరే నీ పేరు కోసమే రాసుకున్నానే, నాకు నీకంటే ఎక్కువ ఎవరు అని ఒక డాగ్ వేసిన. ఇక మస్తు మురిసింది తెలుసా అది. దాని ముఖానికి నా చేతి మీద పేరు రాసుకునే అంత ఉన్నదా? అంత సీనే లేదు. నీ పేరు సంధ్య అని పిలుస్తుంటే అసలు ఎంత బాగుంటుంది సంధ్య నిజంగా. అరే అవునా? అంటే ఆమె పేరు సరిత, నా పేరు సంధ్య, మస్తు కలిసింది కదా. ఎస్ ఎస్. ఓహో గట్ల మేనేజ్ చేస్తున్నావా? మరి ఏమనుకుంటున్నావు, ఏవైనా కలిసి వస్తాయి నాకు. థూ నీ బతుకుల చెప్పు, ఏం బతుకురా నీ అవ్వ. చేసుకున్న పెళ్ళంతో చక్కగా ఉండండి నీ బతుకు పాడుగాను బతికిదండుగరా. ఆ పురుగులు పడన్న చావరాదురా. హలో. హలో. హలో సంధ్య, ఏమైంది సప్పుడు సరి చేస్తలేవు? ఆకు, ఎవరో మూగాయన గొంతు వస్తుంది. ఆడొచ్చిండా ఎన్నింట్లకు? వచ్చినట్టుండు ఆనికి గనక నీ గురించి బయట పడాలి లమ్ముడి. ఏ యువతో అది ఎవడో ఆడు గాని నీ పని మెత్తగా చేయాలి. నీ అవ్వ అట్లయితేనే చక్కగా అవుతుంది, నీ గుణం కుదురుతుంది, గుద్దలకే వెళ్తుంది చూడు. సంధ్య, అదేంది మంచం మీద ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంది, పలుకుతలేదు కదా సంధ్య. ఏమైంది సంధ్య, నన్ను చూడంగానే ఫోన్ పెట్టేసినావు, ఎవరితో మాట్లాడినావు ఇంతసేపు? మా ఫ్రెండ్ తో మాట్లాడినా చాలా రోజులు అవుతుంది సంధ్య. ఇక మ్యారేజ్ చేసుకున్నాక ఎట్టెట్లుంది ఏం కథ అని అడుగుతుంది. ఇక చాలాసేపు మాట్లాడినా సరే సరే వే నిద్ర వస్తుంది అని ఫోన్ పెట్టేసింది. అందుకే అట్లా సడన్ గా పెట్టేసిన కానీ ఏమైంది ఈ టైంకి వచ్చినవేంది మధ్యలో? ఆహా, ఫ్రెండ్తో మాట్లాడితే మొగడు రాగానే సడన్ గా కట్ చేస్తారా? ఓహో అట్లని నాకు ఎరకలేదులే. కాదు, ఎప్పటి నుంచో ఫోన్ చేస్తున్నా బిజీ బిజీ వెయిటింగ్ కాల్ అని వస్తుంది. మరి అంత ముఖ్యమైన పనా? ఎవరా ఫ్రెండ్ చెప్పు. నాకంటే ముఖ్యమైన ఫ్రెండ్ ఆమె. మరి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఏం పని మీద చేస్తుండో మా ఆయన అని ఒక్కసారి లిఫ్ట్ చేసి మాట్లాడొచ్చు కదా. అయ్యో ఎప్పుడు చేసినావు నువ్వు నాకు ఫోను? అసలు రానే రాలేదు నిజంగా. ఇక మా ఫ్రెండ్ తో మాట్లాడుకుంటే ఇక డీప్ వెళ్ళిపోయినాము. ఇక ఎవరు ఫోన్ చేస్తున్నా నేను చూసుకోలేదు. అయ్యో ఏమన్నా నోటిఫికేషన్ ఇట్లా ఆఫ్ చేసుకున్నానో ఏమో, సారీ సారీ. ఏం సారీయో ఏమో. కాదు, హస్బెండ్ ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయాలని ఇంత మాత్రం ఇట్లా సెన్స్ లేదా నీకు? ఏదో చిన్న పని ఉండే కదా చేస్తాము, గంటలు గంటలు మాట్లాడమని అయితే చెయ్యం కదా. అరే నిజంగా చెప్తున్నా నేను చూసుకోలేదు. నాకు ఫోన్ వచ్చింటే మాట్లాడకపోదు నా చెప్పండి, ఎందుకు అట్లా చేస్తున్నారు? సరే సరేలే. సంధ్య, నువ్వేం అనుకున్నా సరే నేను ఒక చిన్న మాట చెప్తా. ఇక నీ ఇష్టం ఉంటే సరే అను, లేకుంటే లేదు, అంత నీ ఇష్టం. కానీ ఇక నువ్వు ఇంట్లో ఉంటే ఏదో పిచ్చిదాన్ని అయిపోతావు అనిపిస్తుంది. ఇక నేను గిట్లా డ్యూటీకి పోతున్నా కదా, నువ్వు కూడా ఏదో ఒక డ్యూటీ చూసుకుంటావా మరి? వావ్ మంచి ఐడియా. మనము ఇప్పుడే పిల్లలు వద్దు అనుకుంటున్నాం కదా, మరి ఆ పని చూసుకుంటా నిజంగా. ఈ డ్యూటీకి పోయి పొద్దున పోయి సాయంత్రం వస్తావు, నువ్వు నేను ఒకటే టైంకి వస్తే అప్పుడు మంచిగా ఉంటది, ఏ టెన్షన్ ఉండదు, రిలీఫ్ ఉంటది. మరి నువ్వు అన్న మాటకి కరెక్టే, బాగానే ఉంది, చూసుకొచ్చుకోనా మరి? ఒక్కదానివైతే ఎట్లా పోతావు? నీ సోపతిగాళ్ళను ఎవరినైనా చూసుకోరాదు, నీకు క్లోజ్గా ఉండేటోళ్ళని. అబ్బో నాకు సోపతిగాళ్ళు ఇట్లున్నారా? అయినా ఇంట్లో ఖాళీగా ఉండేటోళ్ళు ఎవరున్నారు? అరే ఐడియా. ఆ రమేష్ వాళ్ళ వైఫ్ ఉంది కదా సరిత, ఆమెకి ఇట్లా పిల్లలు అయితే లేరు. ఆ పెళ్ళై 5-6 సంవత్సరాలు అవుతుందంట. ఇక ఆమె కూడా ఖాళీగానే ఉంటది. మరి ఒకసారి అయితే అడుగుతా, వస్తానంటేనేమో ఏడికన్నా పోయి మేము వెతుక్కొచ్చుకుంటాం, సరేనా? సరే సరే, కానీ ఆ రమేష్ గాడు చేసిన డ్యూటీ కాడికైతే ఓ పుర్రి. గాడ ఆడోళ్ళు మస్తు మంది పని చేస్తారంట కానీ మంచిగా ఉండదంట.
ఇక సరేనా, వేరే డ్యూటీ అయితే చూసుకొచ్చుకోరు మరి పో. సరే సరే. అయ్యో ఒక సరిత నెంబర్ నా దగ్గర లేదే. వాళ్ళ హస్బెండ్ అన్న నీ దగ్గర ఉందా ఫోన్ నెంబరు? ఏ లేదు లేదు, ఆనికి నాకు చక్కగా పడనే పడది, నా దగ్గర లేవా నెంబర్లు. ఓహో అట్లనా. అట్లయితే వాళ్ళ ఇంటి దాకా పోయి మరి కనుక్కొని రానా? సరే సరే, పోయి మాట్లాడుకో, మరి ఏమంటది ఆమె. పోయి అడుగుతా. నిజంగా ఆమె ఓకే అన్నదనుకో ఇద్దరం కలిసి పోవచ్చు కలిసి రావచ్చు, మంచిగా ఉంటది కదా. ఆగో చూసినావా అత్తమ్మ, ఎన్నిసార్లు చేసినా బిజీ బిజీ వేరొకరితో మాట్లాడుతున్నారు అని వస్తుంది. మరి నా ఫోన్ నుంచి ఫోన్ వస్తుందని చూసి ఇట్లా మళ్ళీ రిటర్న్ చేయొచ్చు కదా. ఆగో చూసినావా, అస్సలు చేస్తలేడు. ఏమనుకోవాలి చెప్పిన గురించి. అంతే నా బిడ్డ, ఏం చేయాలి ఇంతో ఎంత అని చెప్పాలమ్మా. నిజంగా మరి నా పిల్లం నేను చేయకుండా ఆమంత రావనే చేస్తుంది కదా. మరి ఏడున్నదో ఏం కథను అడుచుకుందామని ఇట్లా గింత చింత లేకుండా వచ్చినానికి. ఓయమ్మో, పెళ్లి బూకరన్నా చేస్తుంది బిడ్డకి ఇప్పుడు అనిపిస్తుంది నాకు. ఆయనకైతే సంసారం మీద పీచర్ లేదు, ఏమీ లేదు. మరి ఎక్కడన్నా సన్యాసంలో కలవకపోయిందో ఏమో. చెప్పురా చెప్పు. ఆగో వస్తున్నట్టుండమ్మా. ఇంట్లోకి వచ్చినాక జర సప్పుడు సరి ఏకు, జర కోపమయ్యి అది ఇది అనగలవు. మళ్ళాడు ముందే సైకోగాడు పెద్ద పంచాయత్ చేస్తాడు. జర నిమ్మలంగుండమ్మా. ఆడంతలాడు ఎక్కడికి పోయినవే ఏం కథనే అని అడిగితేనే సమాధానం ఇవి. లేకుంటే నీ అంత నువ్వు ఉండాలి, ఆడంతలాడు ఉండాలి. నేనే మెల్లగా ఏదో ఒకటని ఎల్లదీస్తా. సరేనా మమ్మీ? సరే సరే అత్తమ్మా. ఇంటికి ఇప్పుడే వచ్చిండ్రా. సరే సరే మామ, నేను కొద్దిసేపు అయినాక చేసి మాట్లాడతా. అదేంటి ఇది ఇన్ని దినాల సంది కనిపించలేదు, ఇప్పుడు సడన్ గా వచ్చింది కదా. ఓయమ్మో, అత్తలు కోడళ్ళు ముఖం అంతా గింతలా పెట్టుకొని నందికే చూస్తుర్రు. ఏమని అంటారా ఏంది? సరిత, అదేంది సంధ్య గొంతులాగా వినిపిస్తుంది, అదేనా వేరే వాళ్ళ? ఏంది సంధ్య చెప్పు. ఏం లేదు, చిన్న పని మీద వచ్చిన. ఓ సంధ్య, బాగున్నావా? అబ్బో, ఎన్నడు రాంది మా ఇంటికి, బాగానే వచ్చినావు కదా. ఇక మీ అత్త బయటికి వెళ్ళనియదంట కదా నిన్ను. బాగానే వచ్చినావు, నీ మొగడికి ఇట్లా బాగానే పంపించాడు మా ఇంటికి. మీ భార్యతోని కొంచెం పని ఉండే, గా పని మీద వచ్చిన. సరిత, కొంచెం మాట్లాడాలి, కొంచెం యువతలకు వస్తావా? వస్తా వస్తా. ఏం మాట్లాడతావు? సంధ్య, రాక రాక మా ఇంటికి వచ్చినావు కదా. అమ్మా, ఆమెకు చాయ్ పెట్టుకురామని సరితకు చెప్పు, చాయ్ పెట్టుకొని వస్తుంది. ఇదేంది పెళ్ళాన్ని చూడగానే ఎక్కడ పోయినవే ఎప్పుడు వచ్చినవే ఎక్కడ పోయినవే ఈ రోజులని ఒక్క మాట ఇట్లా లేదు, నోరే ఇప్పలేదు నన్ను చూసి. మరి ఇప్పుడు ఈమె రాగానే అబ్బా ఆమెను చూసి సొల్లు గారుస్తుంది కదా. ఓ అమ్మా, నీకేనే చెప్పేది. సరితకు చెప్పి చాయ్ పెట్టుకొని రమ్మను, ఆమె రాక రాక వచ్చింది మన ఇంటికి. అట్లా వచ్చిన కూర్చోరా, అదో ఇదో ఇయ్యాలే, మర్యాదలు చేయాలి. ఈ మర్యాదల కింద వారయ్యాక అవన్నీ మాకు ఎరుక గాని, ఆడోళ్ళు వచ్చినప్పుడు ఆడోళ్ళు మేము ఏమన్నా మాట్లాడుకుంటాం. నీకెందుకురా, పోనాడు లోపలికో. అరే, ఆమె ఏం పని మీద ఉందో సరితతో మాట్లాడతానంటుంది కదా. ఇక ఏ విషయమో నేను గిట్లా ఇందామని నిలబడ్డనే. అత్తమ్మ, ఎవ్వరికి అవసరం లేదని చెప్పు. ఆమె నా కొరకే వచ్చింది, నేనే సాటుగా పోయి మాట్లాడతా. ఆయనకెందుకంట నా గురించి. అంతే అంటవా? సరే సరే, పోతున్నా, మాట్లాడుకోరు. ఓయమ్మో, చాలా కోపం మీద ఉంది. ఇక పుసుక్కున్న గిప్పుడే పనికి రావానంటే ఇక ఆయన మీద కోపంతో వస్తాపా అని అంటట్టే ఉంది. ఇక నేను ఒక్కదాన్ని అయితే ఎట్లా అట్లా బాధపడి ఈయన బండి మీదనే పోవచ్చు. రోజు ఈయన బండి మీద పోయి ఈయన బండి మీదనే రావచ్చు. ఇంకా మాకు దగ్గర అవుతుంది అప్పుడు. ఇదేంది సంధ్య నాతోని ఒక్క మాట గిట్లా చెప్పలేదు, నా పిల్లలతోని ఏం మాట్లాడుతుంది ఏం కదా. అంటే నువ్వు నా మొగని చూసుకొని నేను నీ మొగని ఏంటుంటా అంటదా ఏంది? చెప్పు బిడ్డ, ఏమైంది? నా కోడలతో మాట్లాడతానే వచ్చినావు కదా. ఏనాడు రాని పిల్ల బాగానే బయటకు వచ్చినావంటే ఏదో పని మీదనే వచ్చినట్టు. ఏంటమ్మా, అడుగు నా కోడల్ని అడుగు. ఏం లేదు అత్తమ్మా. అయ్యో, నేను అత్తమ్మని కాదమ్మా, వదినేనైతే వదినేను. అయ్యో, వదినవైతవా? సారీ సారీ వదిన. కాదు సరితక్క, ఇగో నేను ఇంట్లోనే ఉంటున్న, పెళ్ళైన కాడ నుంచి ఇక పిల్లలు ఇప్పుడే వద్దనుకుంటున్నా. ఇక మరి ఖాళీగా ఉంటే ఎక్కడ టైం పాస్ అయితే లేదు. ఇక మా ఆయన ఎవరైనా ఖాళీగా ఉంటే ఇద్దరు పోయి ఏదైనా పని చూసుకోరాదుటి అని చెప్పిండు. మరి వస్తావా అక్క? నువ్వు ఇట్లా ఖాళీగానే ఉంటున్నావు కదా. ఇక పట్నం పోయి ఆడనో ఇన్నో అడుచుకొని వద్దామా? పోదామా మరి పనికి? వస్తావా నువ్వు? రాన్రా, ఏమనుకోకు. నాకు పని మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. జర పెళ్ళై 5-6 సంవత్సరాలు అవుతుంది, ఇంకా పిల్లలు అయితే లేరని అదే టెన్షన్ ఉందిరా నాకు. జర తప్పుగా ఏమనుకోకు. ఇక నువ్వు రీసెంట్ గానే మ్యారేజ్ అయింది కాబట్టి ఎక్కడ టైం పాస్ అయితే లేదు. నువ్వు పోయినా ఏం కాదు. ఇక నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదురా. ఇక పని మీదనే ధ్యాస పడ్డదనుకో, ఇక పిల్లలు జల్లలు హాస్పిటల్ అవన్నీ పక్కన పెట్టేస్తా. ఇక రేపు ముసల్దాన్ని అయిందనుకో, అప్పుడు పిల్లలు అయితే అందుకు 1% గిట్లా ఛాన్స్ ఉండదు. అందుకే నా బాధ నాకే ఉందిరా. సారీ సారీ, ఏమనుకోకు. సరే సరేలే అక్క. అదే ఏదో వస్తావా రావా ఖాళీగానే ఉంటున్నావు కదా అని అడుగుదామని వచ్చిన. ఇంకా రానంటున్నావు కదా, సరేలే. ఇక నేనే ఏదో ఒకలాగా చూసుకుంటా మరి. అత్తమ్మ, ఈ పిల్ల ఎన్నడూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళంగా కనిపించదు. ఇంటి పక్క ఇల్లు అయినా సరే తిన్నరా పన్నరా అని ఏది మాట్లాడదు. ఇప్పుడు సడన్ గా మా ఇంటికి వచ్చిందంటే నాకు అస్సలు నమ్మబుద్ధి అయితే లేదు. కావలసుకొని వచ్చింది అత్తమ్మ, లేకుంటే ఏదైనా పని మీద వచ్చిందంటవా? ఏమో బిడ్డ, ఉత్తగానే ఉంటుంది కదా. నువ్వు ఇట్లా ఖాళీగా ఉంటున్నావని అడుచుకుందామని వచ్చినట్టుంది. పోనీ తీరా, నా పోయి కావాల్సుకుని వస్తా చెప్పు. అంతే అంటవా అత్తమ్మ? సరే సరేలే.
చూసినవా నీ కొడుకు నన్ను చూసి ఇట్లా మరి ఎక్కడ పోయినవే ఎప్పుడు వచ్చినా అని ఒక్క మాట ఇట్లా అన్నాడా? ఇక ఆ పోరి రాగానే చాయ్ పెట్టుకురా మన అమ్మ సరితకు చెప్పు అని చెప్తుండు. నీ అవ్వ అంటే నాకంటే బయటోళ్ళే ఎక్కువ ఆయనకు. ఆమెకు ఈయనకి ఏమైనా సంబంధం ఉన్నట్టే చెప్తుంది కదా, చాయ్ తీసుకురా బయటలకు మర్యాద ఇవ్వాలి ఎవరైనా ఇంటికి వస్తే అని చెప్తుండు. చూడు ఇంకగాడు ఆడే చెప్పాలా నాకు? అవును కదా బిడ్డ, నిజంగా వేస్ట్ గాడాడు. పోని పోనీతి జరుండు లోపల ఏం చేస్తుండో జర ఆడుచుకొని వస్తా. ఏం చేస్తాడమ్మా నీ కొడుకు? 25,000 పెట్టి ఫోన్ కొన్నాడంటే కదా, ఇంకా ఫోన్ అనే మునిగొచ్చు ఆటలు ఆడుతుండో పాటలు పాడుతుండో ఎవరితోనన్నా ఫోన్ గిట్లా మాట్లాడుతుండో. ఆయనకు దోస్తులు కరవా, దోస్తాను తక్కువనా? అంతే అంతే మరి ఎవడు వాడు ఒకటే ఫోన్లకు కలుగుతాడు, ఇంటికి ఫోన్ చేస్తా ఉంటాడు, ఈడేమో గుయ్య గుయ్య మాట్లాడుతూనే ఉంటాడు. ఆయనకి పని పాట లేకుండా వచ్చినా లేకుంటే పెళ్లి పెడాకులు కాకుండా వచ్చినా అవ్వ ఏమమ్మ మరి నీ కొడుకు మొగోళ్ళతో మాట్లాడుతుండో ఆడోళ్ళతో మాట్లాడుతుండో? ఇక పెళ్ళ వద్దనుకున్నప్పుడు ఆడోళ్ళతో పరిచయాలు పెంచుకుంటాడు కదా, గసంటోడే అయ్యి ఉంటాడు. అయినా నా జీవితం ఆగం చేస్తట్టే ఉండు. ఈయన్ని చూస్తుంటే నాకు ఎక్కడా అర్థమైతలేదు. ఉండాలన్నా ఇచ్చిపెట్టిపోవాలన్నా ఇన్ని. ఏం చేస్తున్నావురా? ఏం లేదమ్మా, ఏమైంది? ఏమైందంటే వేంద్ర, 4-5 దినాల సంది పనికి పోతలేవు పాట పోతలేవు. మరి గింతనన్న చింటున్నారా నీకు? పెండ మీద లేదా, ఏ సంసారం మీద లేదా, ఏ మరి ఎందుకురా నీ బతుకు పాడుగాను? ఎవ్వరు నాలుగు ఇళ్ళని చూస్తే నీకు అయ్యో అనిపిస్తలేదా నీ బతుకు పాడుగాను? అరే నా బతుకుకి ఏమైంది? మహారాజు లెక్క బతుకుతున్నా. నువ్వు నన్నెందుకు తిడుతున్నావు చెప్పు? నీ కోడలు వచ్చి ఏమేమి ఎక్కించిందో అదత్తమ్మా ఇదత్తమ్మా అనుకుంటా, అందుకే నా మీద సీరియస్ అయి మాట్లాడుతున్నావా? ఏం కోడలో ఏమత్తమ్మనో అయ్యా, ఆ పూరి ఎంత బాధపడుతుందో పాపం పాపం మస్తు బాధ అనిపిస్తుందిరా. నీకు చేసుకున్న పెళ్ళం అంటే ఎట్లా కనిపిస్తుందిరా? ఆడుకునే బొమ్మ లెక్క కనిపిస్తున్నావా? ఏమనుకుంటున్నావా పోనీ చూస్తే? అవ్వ గింత నన్ను ఆఖరి పీకర్ లేదు ఏం లేదు. పెళ్లి చేసుకున్నావు గానీ గింత నన్ను చింటున్నారా పెళ్ళం మీద పిల్లల మీద? నాకు పిల్లలు అయితే లేరు, ఎక్కడ పోవాలి ఏం కథ అని గింత చింత లేదు. కానీ ఆ ఫోన్లు పొక్కలు 25,000 పెట్టి ఫోన్ అవసరమారా నీకు? అరే 25,000 పెట్టి ఫోన్ ఊకనే కొన్న నానే, మరి ఎక్కడ టైం పాస్ అయితే లేదు. పాత ఫోన్ పట్టుకుంటే టచ్ సరిగా పని చేస్తలేదు. అందుకని అమ్మ ఎవ్వడొద్దు, నాకు ఫోన్ ఉంటే చాలని మంచి ఫోన్ కొనుక్కున్నా. అయినా నా కష్టం నా లెక్క. ఇక నా పెళ్ళం వేస్ట్, దానికి పిల్లలు గారని ఆ డాక్టర్ ఈ డాక్టర్ చెప్పిర్రు. అందుకే నేను అంత పట్టించుకుంటలేను, దాన్ని ఇచ్చిపెట్టేసాను ఇట్లా. ఓ సిగ్గి తప్పినోడా, పిల్లలు గారని డాక్టర్ చెప్పినారు గట్లా అబద్ధాల మాటలు ఎందుకు మాట్లాడతావురా? పుచ్చడు అబద్ధాలు మాట్లాడుతున్నావు ఈ మధ్యలో. ఏమో నాయన ఎట్ట తయారైతున్నావు నాకు ఏం అర్థమైతలేదు నిన్ను చూస్తుంటే. ఆ ఏ దవాఖాన గుంట పోయినవరా? ఒక దగ్గరకో ఇద్దరి దగ్గరికి తీసుకుపోయినట్టు గంతేను. ఆ మరి ఆడికైనా పట్టం చేయాలమ్మా, మూగాయన తాగొద్దు అని చెప్తే నువ్వు తాగడం బంద్ చేస్తావారా? ఏమైనా రోజు ఒక గుడ్డలు సీసా లేపుతూనే ఉంటావు, తాగుతూనే ఉంటావు, వస్తూనే ఉంటావు. ఇక పోరికి మరి ఎట్టెట్ అవుతుంది ఏం కథ? మరి మంచిగా పట్టం చేద్దామే, మనం మంచిగా ఉంటేనే పిల్లలు అయితేనే మనకని ఇంత ధైర్యం ఏమి ఇవ్వవు నీ తాగు నీకే కావాలి ఇంకా పోరిని అంటున్నావు. పిల్లలు గారని చెప్పినారా? ఏ డాక్టర్ చెప్పింది అవ్వ? అరే అమ్మ, తాగుడికి దానికి ఏం సంబంధమే? తాగుతూనే పిల్లలు గారని ఎవరని చెప్పిరా? ఈ అవ్వ అంత లేదంత లేదు. ఆడోళ్ళ దాంట్లో ఏదో లోపం ఉంటేనే పిల్లలు గారంట. ఇక అది వేస్టే. ఈ అమ్మ ఇచ్చిపెట్టేసి. నీ బతుకుల చెప్పు. పెళ్ళాన్ని చూపించే శాత కాదు, సాడే శాత కాదు కానీ ఈ బిల్డప్ మాటలు చూడు ఎట్లా మాట్లాడుతున్నావు నీ బద్మాష్ మొక్కల చెప్పు. కాదురా, కష్టానికి పోయి నీ పైసలు దగ్గర పెట్టుకొని అప్పుడు పెళ్ళాన్ని తీసుకొని దావుకనకు అక్కడ ఇక్కడ దేవుళ్ళ చుట్టూ ఆడిగా తిరిగితే ఎన్నో ఇక దగ్గర ఆ దేవుని కరణించి పిండం పోతాడు లోపల. నీ గింటలన్న సిగ్గుశరం ఉన్నారా? సిగ్గుదన్న బాడుకావు. 25,000 పెట్టి ఫోన్ కొనే శాతం అవుతుంది కానీ పెళ్ళాన్ని దావుకన చూపించే శాతం అయితే లేదా? ఈ బతుకుడు ఎందుకురా? మొగోని పోయినారా? ఇక నాకు ఈ దినాల సంది ఏం అనలేకపోయినా కానీ గా పోరి వాడే బాధలు చూస్తుంటే నాకు మస్తు బాధ అనిపిస్తుంది. అరే నేను తీసుకొని పోవాలా అని దావకనకు? నువ్వు చెల్లె ఇద్దరు కలిసి తీసుకొని పోర్రి. ఇక తర్వాత నేను వస్తా కానీ. అరే నువ్వు మంచివా పశువారా? చేసుకున్న పిల్లాన్ని మొగడు కొంట పోకుంటే ఎవడు కొంట పోతాడ్రా? ఆడవిల్ల అత్త తీసుకొని పోవాలా? నీకేమైనా సిగ్గు శరం ఏమంట కానీ ఉన్నాదిరా? పో పో, రేపు పోతావా ఎల్లుండి పోతావా? ఈ 2-3 రోజులలో పొలం తీసుకొని దావకన పోయి చూపించుకొస్తావా? లేకుంటే నీ దగ్గర పైసలు లేవనైతే ఒక్క మాట బయటికి అనకు. ఆ 25,000 ఫోన్ కుదబెడతావా అమ్ముకుంటావా నీ ఇష్టం. ఆ వచ్చిన పైసలతోని మంచిగా గడ్డకు ఏదో ఒక దగ్గర చూపించి మంచిగా అయ్యేటట్టు చేపించుకుంటా. లేకుంటే ఇక తోడుక తీస్తా చెప్తున్న కొడుక. అంతేనా? అంతలేదు గీత లేదు, ఆఖరికి ఏమైతుందో చూడు. ఏదో పారాశకం అనుకుంటున్నావు. అబ్బా సరిత రాను అని చెప్పింది కాబట్టి చాలా వరకు నయమైంది. ఇక వస్తానంటే నాకు ఆ ఛాన్స్ దొరకకపోవు. ఇప్పుడు ఇంకేంది, మంచిగా పోయేటప్పుడు రమేష్ బండి మీద పోవచ్చు, వచ్చేటప్పుడు ఎట్లనైనా రావచ్చు. ఇక మంచిగా కుదురుతుంది మాకు. ఏమైంది అడిగినావా సరితను? అడిగినా ఇక ఆమెకు ఇంట్రెస్ట్ లేదంట, రాదు అని చెప్పింది. ఇక నేను ఒక్కదాన్నే ఎట్లనైనా చేసి సిటీలో చూసుకొని వస్తా రేపు. ఇక ఓకే అయిందనుకో, ఇక ఇట్లనే బస్ కన్నా పోతా, లేకుంటే ఎవరైనా బండి మీద పోతా. సరేనా? అరే ఆమె రానన్నదా? ఒక్కదాని పట్నం పోవాలంటే మస్తు కష్టమైతుంది. బస్సులల్లో అయ్యలే రేపు మంచోళ్ళు ఉంటలేరు. ఇక బండి మీద పోవాలంటే మన ఊరి నుంచి ఎవరైనా పోతే గల బండి మీద పోతే మంచిగానే ఉంటది. ఇక సరే సరే చూద్దాం తీ. ఇద్దరు కలిసి పోతే జరా నమ్మకం ఉంటుంది, మంచిగా ధైర్యంగా ఉంటారు అని నాకు అనిపిస్తే ఇక ఆమె రానన్నదా? సరే సరే మరి నువ్వు ఒక్కదాని పోయి అయితే చూసుకొని రా. నీకు అంత ధైర్యం ఉందా ఒక్కదాని పోయి అంత?
ఉంది పెళ్లి కాక ముందుకు నేను మస్తు డ్యూటీలు చేసిన తెలుసా, ఇక్కడ కాకుంటే అక్కడ, అక్కడ కాకుంటే ఇక్కడ. ఇక ధైర్యం నాకు మస్తు ఉంది, నువ్వేం భయపడకు, ఏం టెన్షన్ పెట్టుకోకు నా గురించి. నువ్వు కన్నిద్దల వాడొచ్చిందానివి, నీకు అన్నిటి గురించి ఎరకనే ఉంది. ఓ అమ్మో ధైర్యం చల్లకుండా మస్తు ఉంది ధైర్యం. అరే ఇందాక రమేష్తో మాట్లాడింది ఈ పొల్లనే కావచ్చు. అబ్బా ఇప్పుడు అర్థమైతుంది. చూద్దాం చూద్దాం, రేపు రేపు మరి ఆ బండి మీద ఇట్లా పోతుందా ఏంది. ఇగో ఇదేనులైతే మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు వస్తుంది. ఎట్లుందిలా ఈ సిరీస్ కంటిన్యూ చేయమంటారా చెప్పండి. మీ అభిప్రాయం ఎట్లుంటే మేము అటెండ్ చేస్తాం దోస్తులు. మీకు నచ్చింది అనిపిస్తే కంటిన్యూషన్ పార్ట్ తీసుకొస్తాము, లేకుంటే ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ తీసుకురామన్నా తీసుకొస్తాము. ఇక ఈ కంటెంట్ పైన అభిప్రాయం మీకే వదిలేస్తున్నాం దోస్తులు. ఖచ్చితంగా మీ ఒపీనియన్ ఈ ముందు కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. సరే దోస్తులు, మరొక మంచి కంటెంట్ వీడియోతో ఈవినింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటివరకు చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.